హలో గాయ్స్! ఒకసారి పచ్చడిని ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇది ఇడ్లీలోకైనా, దోసలోకైనా, అన్నంలోకైనా సూపర్ ఉంటుంది. ముందైతే స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి అది హీట్ అయ్యాక ఇందులో పోపులు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకొని అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ కొత్తిమీర కొంచెం మగ్గాక దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసి కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఇది మగ్గుతున్నప్పుడు వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా పోయే వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇది మొత్తం దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇది కొంచెం పేస్ట్లా అయ్యాక ఈ పచ్చడికి మనం పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి అది హీట్ అయ్యాక ఇందులో పోపులు, కరివేపాకు అలానే ఎండుమిరపకాయలు వేసుకొని అవి కొంచెం వేగాక పచ్చళ్ళలో వేసి కలిపేసి ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలో అయినా, దోసలోకైనా, ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై